అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ఈరోజు నజీర్ తోటలో ఉండే వహాపేట్లో ఎంత పెద్ద సెట్టింగ్ జరిగిందంటే నాకు ఇక్కడ చూసి నాకే ఒంటరి అనిపించింది. నేను మొట్టమొదటిసారిగా వచ్చాను. అంటే నేను ఆ పక్క ఈద్గాకి వెళ్తాను, దర్గా మెట్టగాడ ఈద్గాకి వెళ్తుంటాను రెగ్యులర్గా. ఇక్కడ వీళ్ళు ఆనర్ చేసి పిలిచిన దానికి ఇక్కడ రావడం జరిగింది. చాలా బాగా నీట్గా సెట్ చేసి చాలా నీట్గా వీళ్ళు కాంపౌండ్ వాల్ కట్టి ఇక్కడ అరేంజ్మెంట్ అయితే నాకు తెలిసి నెల్లూరులో ఎంత బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ ఇక్కడే చూశాను నేను. ఇక్కడ మనం రంజాన్ పండుగ అనేది ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. రంజాన్ పండుగ అంటే మేము 30 రోజులు ఉపవాసం ఉండే దానికి అర్థమైందంటే ప్రతి ఒక్క బీదవారు ఇళ్లల్లో భోజనం లేకుండా ఎలా ఉంటారో వాళ్ళ ఆకలితో, ఆ ఆకలి మాకు కూడా తెలియాలా. ఆ 30 రోజులు మేము ఒక్క పొద్దు ఉండే దానికి అంటే వాళ్ళ బాధ, వాళ్ళ ఆకలి మాకు కూడా తెలియాలని చెప్పేసి ఆ ఇస్లాంలో ఈ 30 రోజులు ఒక్క పొద్దు పెట్టడం జరిగింది. అదేవిధంగా మాకు వచ్చిన ఏదైతే బిజినెస్ చేస్తామో మనకు వచ్చిన ఏదైనా ఎవరికైనా శాలరీలు అయితే కానీ దేనిలో అయినా కానీ ఆదాయంలో నుంచి 2.5% మనం ఆ డబ్బులు సపరేట్గా తీసి అవసరం ఉండే వాళ్ళకి, ఎవరైతే పండగ చేసుకోలేకపోతారు, ఎవరైతే వాళ్ళకి బట్టలు లేకుండా ఉంటాయి అటువంటి వాళ్ళకి గమనించి మేము వాళ్ళకి ఇవ్వడం అది మనకు చాలా పుణ్యం కార్యక్రమం అన్నమాట. అది చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు జరిగిన దువాలో ప్రతి ఒక్కరు కలిసి ఉండాలా, ప్రతి మతం అందరూ కలిసి ఉండాలా, ఏకతాగా ఉండాలా, పీస్గా ఉండాలా అనేసి ఆ దువా జరిగింది ఈరోజు. ఇప్పుడు మన ఇండియా అయితే అందరూ ప్రతి ఒక్కరు కలిసి కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసాం. అదేవిధంగా ఈ ప్రార్థన అల్లా యాక్సెప్ట్ చేసి మన అందరినీ ఒకే ప్లాట్ఫారంలో పెట్టి అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు ఈ రంజాన్ రోజు ఈరోజు మనం ఇక్కడ పెట్టి దువా చేసాం. అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి పర్టికులర్గా దువా చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన దానికి ఇక్కడ ఉండే మిత్రులందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలా అని చెప్పేసి అదే మెయిన్ ఈరోజు జరిగిన దువా. అందరూ కలిసి ఉండాలా అని చెప్పేసి దువా చేశారు. చాలా సంతోషం అండి. ఇక్కడ వచ్చిన దానికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. صراط الذين أنعمت नहीं मिलेगी। दूध की नहरें होंगी, शराब की पाकीज़ा अल्लाह की बनाई हुई उसकी नहरें होंगी, शहद की। الله أكبر الله